ఇది మిక్స్డ్ వెజిటబుల్ దోశ అండి, చాలా బాగుంటుంది. దీనికి ఏంటంటే మినపప్పు, పొట్టు పెసలు, నెక్స్ట్ శనగపప్పు అన్నీ కూడా ఒక్కొక్క కప్పు తీసుకున్నాను. ఈ ఓట్స్ ఏమో 2 కప్పులు తీసుకున్నాను. ఓట్స్ ఏమో 5 మినిట్స్ 10 మినిట్స్ నానబెడితే చాలండి, తొందరగా నానిపోతాయి. మాత్రం 4 అవర్స్ కానీ 5 అవర్స్ కానీ నానబెట్టండి. పెసలు నల్లగవు కదా, దానివల్ల అనమాట. ఇవి 2 మిక్స్ చేసేసి మెత్తగా గ్రైండ్ చేసేసుకోవడమేనండి. బాగా నీట్ పడతాయి, వాటర్ అయితే బాగా పడుతుంది, కొంచెం రవ్వ దోశలాగా వస్తుంది అనమాట. ఇందులోనేమో అల్లం, పచ్చిమిరపకాయలు, జీలకర్ర గ్రైండ్ చేసి కలిపేసాను నేను. ఉప్పు రుచికి సరిపడా వేసుకోండి, మంచిగా కలిపేసేసుకోవచ్చు. ఏమీ ఏడిపించవండి దోశలు, పెనానికి అంటుకుపోవడం ఏమి ఉండదు. జీలకర్ర, అల్లం, పచ్చిమిరపకాయలు గ్రైండ్ చేసుకోవచ్చు. ఉల్లిపాయలు వేసుకునేవాడు ఉల్లిపాయలు వేసుకోవచ్చు అండి. నేను ఉల్లిపాయ వేయటం లేదు, మామూలుగానే వేస్తున్నాను. ఆనియన్స్ ఇష్టమైన వాళ్ళు ఆనియన్స్ వేసుకోండి.